ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి యొక్క జీవితంలో జూలై 15, 16 ఈ 2 తేదీలలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన కనుక మీ జీవితం అనేది ఒక పెద్ద మార్పుకు దారితీస్తుందండి. అలానే ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా మీకు ఈ సమయంలో తెలుసుకుంటారండి. అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ ధనుసు రాశి వారి వెంట పెడుతున్నారు. వారి వెంట పడడానికి గల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మరి ఈ వీడియోని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మొదటిగా మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకోవాలండి. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి. అంటే వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చు. అందరితో అన్ని విషయాలు చేసుకోవడం వీరికి నచ్చదండి. బయట వ్యక్తులకి ఎంతవరకు విషయాలు చెప్పుకోవాలో అంతవరకు మాత్రమే చెప్తారండి. అన్ని విషయాలు చేసుకోవడం వీరికి నచ్చదు. అలానే మనసులో ఉన్న విషయం బాధనైనా సరే, ఏదైనా సరే, సంతోషమైనా సరే, కొన్ని విషయాలు ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవచ్చు. అంత గోప్యంగా ఉంచుతారండి ఈ ధనుసు రాశి వారు. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారో అలానే ఇతరుల గురించి సంబంధించిన ఇటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారండి. అంటే ముఖ్యంగా మనం కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటామండి. అంటే వారికి సంబంధించినవేమో పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు, కానీ ఇతరుల యొక్క ఏ మాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి 4 మాటలు జోడించాలా చెప్తారు. కానీ ఈ ధనుసు రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదండి. వీరు సొంత విషయాన్ని ఇతరులకు చెప్పరు. అలానే వేరే వారి విషయాలను కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారండి. అలాగే ఈ ధనుసు రాశి వారు చాలా తెలియని వారండి. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టం. ఇతరులు ఏ విధమైన విషయం చెప్తుంటే దాంట్లో నిజం ఎంత ఉందో కూడా తేలిగ్గా గ్రహించగలుగుతారు. అంత తెలియని వారండి. ఈ రాశి వారి యొక్క జీవితం కనుక గమనించినట్లయితే భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయండి ఈ సమయంలో. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. భూములు ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాహనాలు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు చేసినా కూడా వీరికి బాగా కలిసి వస్తాయండి. రేపటి రోజున మీకు జీవితం ఏంటంటే ఒక అద్భుతంగా ఉండబోతుంది అనమాట. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్య ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఏంటంటే చాలా సాదాసీగా సాగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా చూడొచ్చు, నిజాయితీగా నడవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాలలో మీ తప్పులు చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అంటే మీ కళ్ళెదురుగా కొన్ని సమస్యలలో వస్తూ ఉంటాయి. కొన్ని మనం చేయాలి తప్పదు అయినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి. ఏ మాత్రం కూడా అండి నిజాయితీని వదిలిపెట్టుకోరు. అలానే సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదండి. మీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది. అలానే జీవితంలో మీరు ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగా ఉంటుందండి. అయితే ఈ ధనుసు రాశి వారి జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో 12 సంవత్సరాల యొక్క శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకునే అవకాశం కనిపిస్తుందండి. అంటే మీ ఎరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కూడా కావచ్చండి, మీరు కోరుకునే వ్యక్తులలో కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు వారిని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ధనుసు రాశి వారి మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారు. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారండి. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడం చూసి వారు ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారండి. మీ పైన అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. మిమ్మల్ని ఎలాగైనా సరే దిగజార్చడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే వారు చూడ్డానికి మేము ముందు మంచిగా మీతో నటిస్తూ ఉంటారు. అంటే మంచిగా ఉంటున్నట్టు అది చేయి ఇది చేయి చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళ లోపల యొక్క కుళ్ళు మాత్రం బయటపడదండి. ఎప్పుడు కూడా మీ చెడును కోరుకునే వ్యక్తులేనండి. అట్లాంటి వారు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. జూలై 15, 16 ఈ తేదీలలో కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు బాగా తెలిసిన వాళ్ళైనా సరేనండి,
ఈ సమయంలో వారి యొక్క నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. ఎలాంటి వారైనా సరే వారితో బంధాన్ని తెంచుకోండి. దానివల్ల మీకు ఎటువంటి సమస్యలనేవి రావండి. అయినా కానీ వారి యొక్క పర్సనల్ విషయం అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారే అవుతారండి. తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనసు ఏ విధంగా ఉంటుందంటే, వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా కానీ, మన కీడును కోరుకునే వ్యక్తులు తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటారండి. ఈ విధంగా కనుక ధనుసు రాశి వారు మీరు ఈ తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేసిన వారే అవుతారండి. మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు. మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వారే అవుతారండి. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా జూలై 15, 16 అండి. ఈ 2 తేదీల్లో మీ జీవితానికి సంబంధించిన సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో వాళ్ళ యొక్క నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు కూడా. అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయం తెలియజేయడం అనేది చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ 2 తేదీలలో ఏదో ఒక సందర్భం ద్వారా అర్థం చేసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది. అలాగే ఇద్దరి ఆడ మనుషులండి. ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా అంటే మీ వెంటనే పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే వారి యొక్క రాక వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటామండి. ఏంటంటే మనతో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తూ ఉంటారు. బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరి ఆడ మనుషులండి. ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి. వారి మూలంగా అయితే వారి యొక్క రాక వల్ల మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది. కొన్నిసార్లు మనం వినే ఉంటామండి, లైఫ్ టర్నింగ్ పాయింట్ అని. అది మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు ఎలా ఉండబోతుంది అనే విషయం చూస్తే గనక పెద్ద మార్పుకు కారణం అవ్వబోతుంది. ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి రాక వల్ల. అంటే వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకుని వస్తాయండి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మేలుకులు కూడా మీకు వాళ్ళు తెలియజేస్తారు. వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా సూచిస్తారు. అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి. ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా పూర్తిగా ఒక అవగాహన అనేది ఈ ఇద్దరి ఆడ మనుషుల ద్వారా ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారు. అంటే కలిసికట్టుగా ఒక్కసారిగా ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి. అంటే ఒక్కసారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధమే లేదండి. ఒకరు విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ పక్కింట్లో ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, మీ బంధువులలో ఉండొచ్చు, మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో కూడా ఉండొచ్చు, మీ పనిచేసే చోటు కూడా ఉంటారండి. లేదా మీకు ఆన్లైన్లో పరిచయం కావచ్చు, ప్రయాణంలో కూడా పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారండి. మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఈ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారిచ్చే సలహాలు సహకారాలు మీకు బాగా తోడుగా ఉంటాయి. జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవాలి. అయితే మీ జాతకం ప్రకారంగా గమనిస్తే ఇక్కడ మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో కూడా ఖచ్చితంగా దొరుకుతారండి. అంటే జూలై 15, 16 ఈ 2 తేదీలకు సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందండి. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుంది. మిమ్మల్ని శత్రువుకు భావించే వ్యక్తులు ఎవరు అని. అంటే మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరు, మీ ముందు ఒకలాగా మీ వెనకాల నటిస్తున్న వ్యక్తులు ఎవరు, మంచి ముసుగుతో మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులు ఎవరు. ఈ విధంగా ఈ 2 తేదీలు అనేవి ఈ సమయంలో మీకు మీ జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చండి. ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే మీరు హనుమాన్ చాలీసాను మాత్రం పఠించండి. మీకు వీరినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి. అలానే మీ జీవితంలో మరెన్నో శుభఫలితాలు పొందడానికి గోమాత మాత్రం సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం. గోమాతను కనుక మీరు ఆరాధిస్తే గనక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారండి.
కాబట్టి గోమాతను మాత్రం పూజించండి, ఇంకా ఎన్నో సత్ఫలితాలు కూడా పొందగలుగుతారు. అలానే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సరే సహాయం కూడా చేయండి. దాని తాలూకు కూడా పుణ్య ఫలితం అనేది మీకు ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలానే ఈ జూలై మాసంలో జూలై 16వ తారీఖు ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా మీకు లభించబోతుందండి. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియోని చూడండి, మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వరిస్తుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి. ధనుసు రాశి వారు అందరూ కూడా కలుపుకోలుగా స్వభావం కలిగి ఉంటారండి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనం చూస్తూ ఉంటామండి, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్న వారితోనే స్నేహం చేస్తారు, కానీ దేన స్థితిలో ఉన్న వారితో స్నేహం చేయరండి. కానీ ఈ ధనుసు రాశి వ్యక్తులు ఆ విధంగా కాదండి. ఎటువంటి స్థానంలో ఉన్నా సరే వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు, వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించడం, అవహేళన చేసి మాట్లాడడం, చిన్నచూపు చూడడం వీరికి అస్సలు నచ్చదండి. అలా ఉండే వ్యక్తులన్నా కూడా వీరికి నచ్చదు కూడా. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ ధనుసు రాశి వ్యక్తులు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాలుగా శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందడుగు వేస్తూనే ఉంటారండి. అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారిలో మనకి ఎక్కువగా మనకు కనిపించదు. ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారని కూడా చెప్పుకోవాలండి. కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయకూడదు అనే ప్రయత్నం మాత్రం మానుకోరండి. అంటే ఆ నిరాశకు లోనై ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరండి. అంటే ఒకరు తప్పు చేశారు కదని, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా అని వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకుని వచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన వీరికి ఉండదండి. అటువంటి మంచి లక్షణాలు ఈ ధనుసు రాశి వారిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా అండి, మీ జీవితంలో మీరు ఎంతో ప్రజా అభిప్రాయాన్ని కూడా పొందుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఈ మంచి లక్షణాల కారణంగానే ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షణవుతూ ఉంటారండి. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా కూడా వీరు భావిస్తూ ఉంటారు. కాబట్టి వీరిని ప్రేమించేవారు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారండి. అయితే వీరి రాశివారి యొక్క ఏంటంటే స్వతంత్రమైన అభిప్రాయాలుగా కలవారుగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైన ఆలోచన కలవారుగా ఉంటారండి. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణవుతూ ఉంటారు. అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, కొంతమంది శత్రువులు ఉంటారండి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేరండి. అంటే మీ బంధువుల్లో కూడా ఉన్నారండి, మీ స్నేహితుల్లో కూడా ఉన్నారండి, మీకు తెలియదనమాట. మీతో మంచిగా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు, కానీ ఒక మంచి స్థితిలో ఉంటే మాత్రం మిమ్మల్ని చూసి ఓర్వలేరండి. పైకి మాత్రం నవ్వుతూ ఉంటేనే వాళ్ళ మనసులో కుళ్ళుకుంటూనే ఉంటారు. ఓర్వలేక అనేక రకాల కుట్రలు పన్ని మళ్ళీ కిందకు తొక్కడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అయితే కొన్ని పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయి, మీరు ఎంత ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీకు ఎదుగుదలను ఆపేస్తుంది. దానికి కారణం ఏంటో మీకు తెలియక చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు. కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు, లేకపోతే వారు అసూయతో కొలుతూ ఉండడం మూలంగా, వాళ్ళు ఏడుపుల వల్ల మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం వల్ల అది ఒక నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలుగా సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదేనండి, కానీ ఎటువంటి మనస్తత్వం కలవారో తెలుసుకోండి. అయినప్పుడు కూడా ఎటువంటి వారు తెలుసుకొని మీరు ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమండి. ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి వారికి భరోసాగా ఉండి, అంటే షూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాటను నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాలుగా శ్రమలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే డబ్బు సహాయం చేసినా కానీ సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు. అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారండి. అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీ జీవితంలోకి వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు కూడా. అయినప్పటికీ కూడా
మీరు ఆ భగవంతుడి పైన విశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టలేదండి. ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా ఆ భగవంతుడి మీద నమ్మకం ఉండి మీరు ధైర్యంగా ముందడుగులు వేస్తూనే వచ్చారండి. మీకున్నట మంచి లక్షణాల కారణంగానే అదే విధంగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. జూలై 16వ తారీఖు ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే గనక మీ జీవితంలో ఇంకా అద్భుతాలు జరగబోతున్నాయండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ చెట్టు ఏమిటి అంటే గనక వేప చెట్టు అండి. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు వినే ఉంటారండి. ముఖ్యంగా మనం వేప చెట్టుకు లక్ష్మీదేవికి మనం పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. అంటే వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి. అంటే వేప చెట్టుని లక్ష్మీదేవి అని, రావి చెట్టుని విష్ణుమూర్తి అని, వేప చెట్టుకు లక్ష్మీదేవికి భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుందండి. వేప చెట్లు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయండి. అయితే ఈ జూలై 16వ తేదీన మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని కనుక వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లండి. ఈ విధంగా ఒక చెంబుడు స్వచ్ఛమైన నీటిని తీసుకుని ఆ చెట్టు మొదట్లో పోసి నీటితో తడిచినట్టు మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని మీ నుదుటిని కనుక బొట్టుగా ధరించండి. ఆ విధంగా చేసి తర్వాత చెట్టు చుట్టూ కూడా అంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీ దేవియో నమః, ఓం లక్ష్మీ దేవియో నమః అనే మంత్రాన్ని కనుక మీరు పఠిస్తూ ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటే చాలండి, మీకున్న సమస్యలన్నీ పోతాయి. చెట్టును తాకుతూ మీ మనసులో ఉన్న కష్టాలను, బాధలను, ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మీరు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని అన్ని విధాలుగా మీ మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి. వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక మీరు నేతి దీపాన్ని వెలిగిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయండి. జూలై 16 ఉదయం కానీ సాయంత్రం సమయం మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి. మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అనేవి మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా జూలై 16వ తేదీ రోజున చెయ్యండి. శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారండి. అలానే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మీరు ధూపం, దీపం, నైవేద్యాలతో మాత్రం ఆరాధించండి. ఖచ్చితంగా ఆ తల్లి యొక్క కరుణ మాత్రం మీ కుటుంబంపై వెళ్ళ ఉంటుందండి. అలానే ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు కూడా. మీకు వీలైనప్పుడల్లా కూడా మీకు శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. ఇలా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపదను కూడా మీరు పొందుకుంటారండి. మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకు, బాధలకి విముక్తి లభిస్తుంది. ప్రతి సమస్యకు కూడా మీరు చక్కగా కూడా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసి హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రాప్తులవ్వండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ధనుసు రాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.